నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది ఇది తీవ్రమైనటువంటి స్థాయిలో జరుగుతుంది. సీజ్ ద షిప్. సాక్షాత్తు రాష్ట్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన స్వయంగా రేషన్ మాఫియాపై ఒక రకమైనటువంటి ఉక్కుపాదం మోపారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మార్పులు చేర్పులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు దాదాపుగా 1000 కేసులు, 700 మంది అరెస్టు, 240 కోట్ల రూపాయల బియ్యాన్ని పట్టుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో రేషన్ మాఫియా ఎంత రెచ్చిపోయిందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిణామాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మొత్తం చూస్తే వైఎస్ఆర్సీపీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఎందుకనంటే తాజాగా 3 లుకౌట్ నోటీసులు, అందులో వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులుగా ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఉండటం, కేవీ రావు, కె వెంకటేశ్వరరావు, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పోలీసులు మరింతగా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. అంటే బెదిరించి వాటాలు బదలాయించుకోవడం అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఆ వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు అనేది. అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో వైఎస్ఆర్సీపీ పెద్దలే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాకినాడ సిటీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఆయన బ్రదర్ కానీ, ఆయన అనుచరులు కానీ, వర్గీయులు కానీ ఈ యొక్క రేషన్ మాఫియాలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేది తెర మీదకి వచ్చింది. ఇలాంటి క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే కాకినాడ ఆ ప్రాంతాల్లో సోదాలు జరిపారు, రైడ్స్ జరిగాయి. ఆ రైడ్స్లో ఎంతోమంది బయటపడ్డారు. పట్టుకున్నటువంటి ఆ రేషన్ బియ్యమే మళ్ళీ విదేశాలకు తరలించడం చూడండి. అంటే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? సాక్షాత్తు ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఆయనే రైడ్స్ చేశారు అధికారులతో కలిసి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గత పాలకులు అలాగే అధికారులు కలిసి సంయుక్తంగా కుమ్మక్కై ఈ యొక్క మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది. ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఒక్కొక్కటిగా షాకింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పేదలకు సంక్షేమ పథకాలు అందించాల్సినటువంటి ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ, అధికారులు కానీ ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఈ రేషన్ మాఫియాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కీలకమైనటువంటి చర్చగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా దీనిపై ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది నడుస్తుంది. అంటే దేశాలు తరలి వెళ్ళిపోతున్నాయి పేదల బియ్యం. దీన్ని ఏ రకంగా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బాగా. ఆయన స్వయంగా పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, మీరంటే మీరు, మేం కాదని వీరు, అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులేమో తెలుగుదేశం పార్టీపై ఆరోపిస్తారు. ఒక మంత్రి వియ్యంకుడే దీని అంతటికీ కర్త కర్మక్రియ అని. అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ మీద అనుమానం వ్యక్తం చేస్తూ ప్రకటనలు జారీ చేస్తున్నారు. మాకు సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు. వైఎస్ఆర్సీపీ మేము అసలు స్వాతి ముత్యాల అని వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది? 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అనుసరించినటువంటి విధానాలు కానీ, అందించినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ప్రజలకు సరైనటువంటి రీతిలో అందాయా లేదా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సోదాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా వెనుకాడట్లా. ఏది రేషన్ మాఫియా ఎక్కడో నిల్వ ఉంచినటువంటి గోడౌన్స్లో పట్టుకుంటున్నారు.
వేల కిలోల కొద్దీ. అయినా సరే ఈ మాఫియా మాత్రం ఎక్కడికి తగ్గట్లా. నిల్వ ఉంచినటువంటి ఆ బియ్యాన్ని ఏదో రకంగా తరలించాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగానే ఈ యొక్క అక్రమాలు, రవాణా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మొత్తానికైతే మరికొద్ది రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. రేషన్ మాఫియా అనేది దీని వెనుక ఎవరున్నా సరే వదిలేది లేదని చెప్పి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయింది. పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి నివేదికను కేంద్రానికి పంపించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అందించినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే మరికొద్ది రోజుల్లో ఈ మాఫియా డాన్ ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వ్యక్తులు వారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ఇటు అధికార వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. మీ విలువైనటువంటి సూచనలు అలాగే సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.